అందరికీ నమస్కారం. ఆ తేదీ 28 సెప్టెంబర్ ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో మాకు డయల్ హ్యాండ్ కాల్ వచ్చింది. ఈ శ్రీనివాసనగర్ కాలనీలో ఆ రోడ్డు పక్కన మురికాలువ పక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక శవము, ఒక మహిళా శవము, సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. తను ఒక బెడ్షీట్లో మూట కట్టి పడేశారని మనకు సమాచారం రాగానే ఇమీడియట్గా మన సిఐ షాద్నగర్ సిఐ గారు విజయ్ కుమారు, అట్లనే ఎస్ఐఎస్ బలరాం, శరత్, సుశీల, జ్యోత్స్న అనే కానిస్టేబుల్, తర్వాత మిగతా శంకర్ సంథింగ్ కానిస్టేబుల్ అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ శవాన్ని పరిశీలిస్తే ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని గొంతు నులిపి చంపినట్లు మనకు అక్కడ కనపడ్డది. దాని తర్వాత తనను పరిశీలిస్తే 2 చెవి తెమ్మలు ఇట్లా బలవంతంగా చెవి కమ్మలు లాగితే తెగినట్టు మనకు కనిపించింది. తన మెల్లో కూడా ఎటువంటి ఆభరణాలు మనకు కనిపించలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఎవరో రాత్రిపూట తను చంపేసి అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో, లేదా ఎవరి మీద నెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పడేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ ఫిర్యాదురాలతోటి అక్కడ పక్కన ఉన్న ఫిర్యాదులతో కంప్లైంట్ తీసుకున్నాము. దాని మీద మనము మర్డర్ కేసు కింద, మర్డర్ ఫర్ గెయిన్ కేసు కింద, డిసపియరెన్స్ ఎవిడెన్స్ కింద కేసు నమోదు చేసినాము. ఈ కేసు నమోదు చేసిన తర్వాత మేము సిఐ షాద్నగర్ విజయ్, ఆ తర్వాత ఆ టీమ్ మెంబర్స్ తోటి ఒక టీం ఫామ్ చేసినాము. అందులో బలరాం ఎస్ఐ గారు, శరత్ ఎస్ఐ గారు, సుశీల్ ఎస్ఐ గారు, ఆ జ్యోత్స్న కానిస్టేబుల్, ఆ తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా టీం ఫామ్ చేస్తే ఈ ప్రత్యేక బృందం 24 అవర్స్ అహర్నిశలు కష్టపడి మొత్తం మీద క్లూ తీసుకొచ్చారు. తను ఆ రోజు 27వ తేదీకి సాయంత్రం 5 గంటల సమయంలో తను చిలకమరి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ పూడిక గుంత తీసి తిరిగి వచ్చినట్టు, తను హనుమంత్ అనే వ్యక్తి ఆ పని పిలిపించినట్టు, తనతో పాటు ఇంకొక అతను పరమేశ్వర ముద్దాయి కూడా వెళ్ళినట్టు తెలిసింది. ఈ విధంగా తను వచ్చిన తర్వాత సాయంత్రం ఒక నియర్ బై కళ్ళు కాంపౌండ్కి వెళ్ళడం, అక్కడ కళ్ళు తాగడం, ఆ తర్వాత నాగులపల్లిలో ఒక ఇంట్లో సాగు అయితే సాగుగాడికి వెళ్ళి పని చేయడం, ఇన్ని కూడా 8:30 రాత్రి 9 దాకా జరుగుతుంది. చివరిగా తను ఎక్కడ పోయిందని వెరిఫై చేస్తే తన హనుమంత్ పరమేశ్వర వ్యక్తితో వెళ్ళినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులో తీసుకుని విచారిస్తే తను గత 15 రోజుల నుంచి తనతోటి లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పిండు. అతని నుంచి విచారిస్తే తనది ఇటికాల మండలం స్వగ్రాము, వడ్డే పరమేశు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు. తను ఇక్కడ చెడువరవాడలో పడితే తన భార్య పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్న ఈ లేడీని కూడా తను మొన్న రిలేషన్ ఏర్పాటు చేసుకొని తనతోటి ప్రతిరోజు రావడం, తన దగ్గర ఉండడం జరిగేది. చివరికి 27 రాత్రి కూడా తను 10 గంటల సమయంలో ఇంటికాడే పోవడం జరుగుతుంది. తనకి ఈ లేడీ ఎవరైతే మృతురాలు ఉందో భాగ్యలక్ష్మి, ఈ భాగ్యలక్ష్మి ఆల్రెడీ వివాహం అయింటది. తనకు భర్తను వదిలేసి పిల్లలను వదిలేసి ఇక్కడ ఒకతే ఉండి ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఉంటుంది. తన దగ్గర కొంత డబ్బులు, కొంత బంగారం ఉన్న తను గమనిస్తాడు. ఎటైనా అవి కాజేలని తలంపుతోటి ఆమెను డబ్బులు కావాలి, బంగారం కావాలంటే తను ఒప్పుకోకపోతే ఆ రోజు చిన్న స్కప్పులు అయితే స్కప్పుల్లో తను గొంతు పట్టుకొని పిసికి చంపేయడం జరుగుతుంది. చంపిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ కవర్లో ఫస్ట్ చుట్టేసి దానిలో బెడ్షీట్లు తీసుకొచ్చి బెడ్షీట్ కట్టేసి ఆ ఛార్జ్డ్ వైర్ తోటి మూట కట్టేసి తన ఉన్న ద్విచక్ర వాహనంతో అక్కడి నుంచి మనకి జస్ట్ నేరస్థలానికి సుమారు ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది, తీసుకొచ్చి పడేస్తాడు. ఇది కేసు. ఈ కేసులో ఛేదించిన లో మెయిన్ లీడర్ అయిన మన విజయ్ కుమార్ గారు, మన ప్రశాంత్ డిఐ, తర్వాత బలరాం ఎస్ఐ గారు, సుశీల ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు, తర్వాత శరత్ ఎస్ఐ గారు, మన స్టాఫ్ శంకరు, మహేషు, రఫీకు, జ్యోత్స్న, రామకృష్ణ, రవీందర్, వీళ్ళందరూ కూడా చాలా అన్ని విధాలుగా వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానము ప్లస్ అట్లానే ఫిజికల్ ఎవిడెన్స్ కూడా తీసుకొని ఈ కేసును డిటెక్ట్ చేయడమైంది. వీళ్ళందరికీ మన సిపి సార్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. మన డీసీపీ సారు, మన శంషాబాద్ డీసీపీ రాజేష్ సార్ కూడా. సో ఈరోజు ఇంత మంచి కేసు డిటెక్ట్ చేసినందుకు కూడా మన అడిషనల్ లా అండ్ ఆర్డర్ సార్ మహేష్ భగవత్ సార్ కూడా ఈ విషయంలో అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంటనే మనకి స్క్రోలింగ్ వచ్చిన తర్వాత స్క్రోలింగ్ సార్ మాకు వాట్సాప్ పెట్టిన తర్వాత సార్ ఈ కేసులు మేము 24 అవర్స్ డైరెక్ట్ చేసాము, సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా గుడ్ జాబ్ అని చెప్పారు. సో దీంట్లో ప్రత్యేకంగా మన సిపి సారు మన అవినాష్ మహేష్ సారు, మన శంషాబాద్ డీసీపీ రాజేష్ సారు, అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ సారు, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మన సిఐ విజయ్ గారు ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రజలకు చెప్పే విన్నపం ఏంటంటే, చాలా వరకు జరిగే సంఘటనలలో మనకి ఎక్కువ కూడా ఏదైతే ఇంటిమసీ ఉంటుందో, ఇల్లీగల్ ఇంటిమసీ దాంట్లో ఎక్కువ మనకు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో అందరూ జాగ్రత్త ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. ఫినాన్స్ ఆస్పెక్ట్లో కావచ్చు,
ఈ దాంట్లో కూడా కొద్దిగా ఆశపడడం జరుగుతూ ఉంది. సో ఎవరి లైఫ్ వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎక్కడ తొందరపాటుపడినా ఆశపడినా కూడా ఆగమే ఆస్కారం ఉండదు. కాబట్టి ఒక విషయాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ కూడా పాపకి వివాహం అయింది. యాక్చువల్గా మృతురాలు వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే చౌదరిగూడెం వాళ్ళది, ముష్టిపల్లి అనే గ్రామం వాళ్ళది. సో తను ఒక 10 years బ్యాక్ తన భర్తను వదిలేసి ఎక్కడో వేరే వాళ్ళతోటి నంద్యాలలో ఎక్కడ ఉంటుంది. ఆ తర్వాత తను పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. సో పాపకు వివాహం అయిన తర్వాత వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి నవాపేట మండలంలో వాళ్ళది పుట్టిల్లు, కొడుకుని అక్కడ వదిలేస్తుంది. తను ఇక్కడికి వచ్చి ఎవరి పని చేసుకుంటూ ఉంటుంది, మేస్త్రి పని అవి పని చేస్తూ ఉంటుంది. సో ఆ క్రమంలో ఇతను పరిచయం అవుతాడు. సో ఆ పరిచయం ఆమె సాగు కారణమైంది మెయిన్ ఒక విధంగా చెప్పాలంటే. ఆ గోల్డ్ కూడా జస్ట్ ఒక 1/2 తులా చెవుల కమ్మలు ఉన్నాయి. ఈ చెవి ఎక్కడ ఉన్నాయి, చెవి కమ్మలో ఒక 1/2 తులా. దీంట్లో మనం ఏం చేస్తామంటే పక్కన మనకి ఒక బెల్ షాప్ కాడికి వెళ్ళి వాడు మందు తీసుకొచ్చుకొని ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి 5,000 రూపాయలు వాడు గూగుల్ పేలో ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. వాళ్ళకి ఈ డబ్బులు నాకు అవసరమైంది. తన దగ్గర పుస్తే ఉంటుంది ఒకటి, అంటే చేయి మామూలు తాడు ఉంటుంది, తాడులో పుస్తే లాగా ఉంటే ఆ పుస్తని కూడా తీసుకుంటాడు. అదొక మాసం లాగా ఉంటుంది. ఆ తర్వాత ఒక జత కమ్మలు ఒక 1/2 తులం ఉంటాయి. సెల్ ఫోన్ కూడా తను తీసుకెళ్లి నాళ్ళ పడేస్తే ఆ సెల్ ఫోన్ కూడా రికవర్ చేస్తాను. ప్రాపర్టీ ఇంటాక్ట్ దొరికింది. సో అఫెన్స్ కూడా వాడు చెప్పింది ప్రతిదీ కూడా మేము అతను చెప్పిన నేరం చేసిన విధానము, అతను తీసుకెళ్లి పడేసిన ప్లేస్ అవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసాము. దాంట్లో అన్ని కూడా ప్రాపర్ డాక్యుమెంట్ చేసాము. అతను అరెస్ట్ కూడా చేసాము. ఈరోజు అతని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అవుతుంది 8 months అవుతుంది. యాక్చువల్గా ముత్తూరు ఇక్కడ రావడానికి కారణం హనుమంత్ అని ఉంటాడు, ఇంకో మేస్త్రి. ఆయనది ఏమో ఐజాం మండలము, లేదా ఇటికాల మండలం గద్వాల జిల్లాలో వీళ్ళది ఉంటుంది. అయితే ఇతను పని లేదు, ఇక్కడ బాగా పని ఉంది, డబ్బులు కూలికి కూడా గిట్టుబాటు అవుతుందంటే అతను భార్య పిల్లల దగ్గరికి వస్తాడు. ఇక్కడికి వచ్చి చాలా భక్తగా పర్సనాలిటీ. ఆమె ఎలా ఉంటుందంటే ఫోల్డింగ్ చేస్తాడు బాడీని, అంటే కూర్చుంటది కదా. యాక్చువల్గా చనిపోయినప్పుడు అయితే గోడకు అట్లా పెట్టేస్తే ఆమె అట్లనే కూర్చుంటది. ఆ కూర్చున్న ఆమె అట్లే వైరు చుట్టేస్తాడు. చుట్టేసి కూర్చుని పెట్టేస్తాడు. ఎక్కడ కూడా స్ట్రైట్ ఉండదు బాడీ. కూర్చున్న తర్వాత మూట కట్టేస్తారు. ఆ మూట తీసుకొచ్చి ముందు పెట్టుకుంటాడు, బండి మీద పెట్టుకొచ్చి దగ్గరే కదా 100 మీటర్లు. ఇప్పుడు యాదవ్ కాలనీ వాళ్ళు యాదవ్ నగర్ కాలనీ ఉంటుంది కదా, వాళ్ళ కాలనీ నుంచి శ్రీనివాస కాలనీ తీసుకొచ్చి పడేస్తారు. మీరు చెప్పాలి నా యొక్క సర్వీస్ జనరల్ గా శవం అంటే కాపుడు అనేది కొంచెం ఆలోచిస్తారు ఎవరైనా. గ్లౌజులు వేసుకొని మార్చి రూములు లాగానే చేతులకు ఒక ఆడపిల్ల శవాన్ని జల్లగా మనం అంటే సరే ఉండడం కాబట్టి శవం గడుపుతాం దగ్గర దూరం ఉంటాడు. ఈడొచ్చి మేము చూపిస్తామని మొట్టమొదటిసారిగా తన గ్లౌలు వేసుకొని శవాన్ని పోతే నా మొత్తం చూసిన బాబా అంటే చిన్నపిల్లైనా కూడా అంత స్థైర్యం ఉన్న ఆడపమ్మాయి అని చెప్తున్నారు. అందుకే పోలీస్ అయింది సార్. పోలీసులు అందరూ అవుతారు అందరు చేయరు కదా బ్రదర్. తెలుసు మంచి రైటరు, కష్టం అంతా కూడా పేపర్ తీసుకు చేయని టీచర్ అండి. ఇప్పుడు మంచి డ్రాఫ్ట్